రాజమౌళి గారు ఎవరైనా హీరోతో వర్క్ చేస్తే తర్వాత మూవీ ఆటోమేటిక్గా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి చాలా వరకు అయితే రూమర్ ఉంది. రూమర్ అనే కాదు, చాలా హీరోస్ విషయంలో అయితే ప్రూవ్ అయిందనమాట. కానీ ఒక్క హీరో విషయంలో మాత్రం తర్వాత వచ్చే మూవీస్ ఫ్లాప్ అయినా ఫ్యాన్ బేసు పెరుగుతూ పోతుంది, అలాగే తన మార్కెట్ కూడా పెరుగుతూ పోతుంది అనమాట. ఇండియాలో ప్రజెంట్ ఫస్ట్ డే కలెక్షన్స్ అతన్ని కొట్టే హీరో అయితే ప్రజెంట్ లేరు. సో ఆ హీరో ఎవరు అనేది మాత్రం మీరు గెస్ చేయగలరా? 5 లెక్కేస్తాను. 1 2 3 4 5 ప్రభాస్ గారండి. సో ఆయన అయితే మాత్రం అసలు వీటికేటికి సంబంధం లేదు అన్నట్టయితే ఆయన మూవీస్ వస్తూ ఉన్నాయి, అలాగే కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఫ్యాన్ బేసు పెరుగుతూ ఉందన్నమాట. దీనికి కారణం ఏంటి అంటే మాత్రం ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం. అంటే ఈ వెనక్కి కాదు, జరిగిన కాలం వెనక్కి వెళ్ళి చూద్దాం. సో ఒకసారి చూస్తే కనుక మనకి అంతకుముందు మగధీరా కానీ, లేదు అంటే దాని తర్వాత వచ్చిన మర్యాద రామన్, ఇలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. దాంట్లో నటించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అనేది అవుతూ ఉంది. సేమ్ ఇందులో కూడా అలాగే జరిగింది. మనకి సాహో అన్నారు, తర్వాత ఏమో రాధేశ్యామ్ అన్నారు, ఆదిపురుష్ అన్నారు, మూవీస్ పోయినాయి కదా అనుకోవచ్చు. కానీ కలెక్షన్స్ వైజ్ మాత్రం నెంబర్ 1గా అయితే దూసుకెళ్తూ ఉన్నారు, అలాగే ఫ్యాన్ బేస్ విషయంలో కూడా. సో ఇప్పుడైతే మరి ఈ మధ్యనే సాలార్ వచ్చింది, హిట్ అయింది, ఆయన స్టామినా ఇంకొకసారి అయితే చూపించింది అనమాట. ఒక పెద్ద హీరోతో అయితే తలపడ్డారు. అంటే ఇందులో మరి వార్ చేసుకునే అంత అయితే ఏమీ లేదబ్బా, హెల్దీ కాంపిటీషన్ అంతే. సో తెలిసిందే కదా, షారుఖ్ ఖాన్ గారితో అయితే పోటీ పడ్డారు, కానీ సలార్ నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అయితే సాధించింది, సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు, తెలిసిన విషయమే. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రాబోతున్న మూవీస్ గురించి ఒకసారి చూస్తే కల్కి, అలాగే నెక్స్ట్ రాజాసాబ్, దాని తర్వాత మళ్ళీ స్పిరిట్, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోతూ ఉన్నారనమాట. ఎవరికైనా కానీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయంటే కొంచెం ఫ్యాన్ బేస్, స్టార్డమ్ తగ్గుతూ ఉంటుంది, ఈయనకి మాత్రం తగ్గట్లేదు. సో ఇది ఎందుకు అని ఒకసారి మనం గమనిస్తే కనుక మ్యాక్సిమం ఈయన ఎంచుకునే మూవీస్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ, లేదు అంటే డైరెక్టర్స్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ, ఈయన యాటిట్యూడ్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా ఈయనేమీ అసలు మరీ పడిపోవట్లేదు, అలా అని చెప్పి మరీ ఎగిరిపోవట్లేదు. సింపుల్గా తన వేలో తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. సో అదే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అలాగే స్వయాన రాజమౌళి గారే ఒక మాట అన్నారు, ఒక్క హీరో గురించి కానీ, ఒక్క డైరెక్టర్ గురించి కానీ, ఒక్క మనిషి గురించి కానీ నెగిటివ్గా అనేది మాట్లాడడు అని చెప్పి. అలాగే ఇండస్ట్రీలో మోస్ట్ లవ్డ్ పర్సన్ కూడా ఈయనే అనమాట. సో ఏ డైరెక్టర్ అయినా ఎవరైనా కానీ ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న అంటూనే ఉంటారు. సో మ్యాక్సిమం కొత్త డైరెక్టర్స్కి కూడా వాళ్ళలో వర్త్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ ఇచ్చేలా అయితే ఉంటారనమాట. సో మరి ఇప్పుడు లేటెస్ట్ మూవీస్ గురించి కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే, ఎందుకంటే అప్డేట్స్ చాలా స్లోగా వస్తూ ఉన్నాయి కాబట్టి. పైగా రిలీజ్కి పట్టుమని 2 months ఉంది అంతే, కానీ కల్కి నుంచి ఏ విధమైన అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో మీరైతే మాత్రం ఒకసారి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి, మీరు ఏ మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి. సో ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం, అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.